సరిగ్గా నెల కూడా గడవలేదు. సెప్టెంబర్ 16న కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము అని ఒక ప్రకటన. నిజానికి దాని గురించి చాలా వివరంగా మాట్లాడుకోవచ్చు, కానీ అంత వివరంగా మాట్లాడే అవకాశం లేదు. అది 2 పేజీల ప్రకటన, కానీ వందల కొద్ది వైరుధ్యాలతో నిండిన ప్రకటన. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము అని 2వ వాక్యం ఉంటుంది. విరమించడం మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి, ఫలానా ఈమెయిల్కి పంపించండి, ఫలానా వెబ్సైట్కి పంపించండి అని చివరిలో ఉంటుంది. జైళ్లలో ఉన్నవారు మీ అభిప్రాయం ఏమిటో సూపరింటెండెంట్ల ద్వారా చెప్పండి అని ఉంటుంది. అది ఒక 40 సంవత్సరాలుగా అజ్ఞాత జీవితంలో ఉండి అనేక రచనలు చేసి విప్లవోద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి రాసిన ప్రకటనలాగా ఎంత మాత్రం లేదు. సరే, ఆ ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ తర్వాత దానికి వ్యతిరేక ప్రకటనలు, అనుకూల ప్రకటనలు ఈ గత 27 రోజుల్లో ఎడాపెడా చర్చలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక విచారకరమైన, సంక్షోభభరితమైన సందర్భం. ఈ 3 సందర్భాలలో మనం ఇవాళ ఒక పుస్తకావిష్కరణ, ఆ పుస్తకావిష్కరణ పునాదిగా ఇతరేతర అంశాలు మాట్లాడుకోవడానికి కూర్చున్నాం. నిజానికి ఈ పుస్తకం పాణి రాయడం ప్రారంభించింది చర్చల ప్రస్తావన వచ్చి చర్చలు ఎట్లా జరగాలి అని అనేక మంది చర్చిస్తూ ఉన్నప్పుడు చర్చల క్రమంలోనే అనేక అంశాలు కూడా చర్చకు తెస్తూ ఉన్నప్పుడు, నిజానికి అది ప్రభుత్వానికి విప్లవోద్యమానికి చర్చ అవుతుందో లేదో తెలియదు, కానీ ప్రజల మధ్య చర్చ ప్రారంభమైంది, భిన్నాభిప్రాయాల మధ్య చర్చ ప్రారంభమైంది. చాలా అవసరమైన చర్చ. నిజానికి ఎప్పుడైనా ప్రభుత్వానికి, ప్రజలకు, ప్రజా ఉద్యమ నాయకత్వ శక్తులకు చర్చలు జరిగినా జరగకపోయినా చరిత్ర పొడవునా ప్రపంచవ్యాప్తంగాను ఇటువంటి చర్చలు అన్నప్పుడల్లా ప్రజా చైతన్య వికాసం జరిగింది. అదే కావాల్సింది, అదే కోరుకున్నది కూడా. సమాజంలో విప్లవ సానుభూతి ప్రవర్గ, ఇంతకుముందు అధ్యక్షులు చెప్పారు, లక్షలాది మందిలో విప్లవోద్యమం ఒక ఆశను సృష్టించింది, ఒక నమ్మకాన్ని సృష్టించింది. ఆ ఆశను, నమ్మకాన్ని వమ్ము చేసే హక్కు, యోగ్యత, అధికారం మనలో ఏ ఒక్కరికి లేదు. మీరెంత మేధావులైనా కావచ్చు, ఎంత పండితులైనా కావచ్చు, మీరెంత ప్రజాస్వామికవాదులైనా కావచ్చు, ఉదారవాదులైనా కావచ్చు, ప్రజల మనసులలో కూడుగట్టుకున్న ఒక ఆశ, ప్రజల మనసులలో 4 దశాబ్దాలుగా 5 దశాబ్దాలుగా పెరిగిపోతూ వస్తూ ఉన్న, విస్తరిస్తూ ఉన్న ఒక నమ్మకాన్ని ధ్వంసం చేసే హక్కు మీకు లేదు. అట్లా ధ్వంసం అయిపోయిన పరిస్థితి గత 6 నెలల్లో జరుగుతూ వచ్చింది. గత నెలలో మరింత ఎక్కువగా జరుగుతూ వచ్చింది. అందువల్ల ఈ పుస్తకపు 2వ పునాది ఆశను నిలబెట్టింది. ఆశను పూర్తిగా, ఆశ లేని చోట ఆశ నిలబెట్టాలని ఎవరు లేదు. ఇవాళకి దేశంలో సమస్య లేని సమూహం లేదు. ఇవాళకి దేశంలో ఉన్న యథాస్థితి బాగుంది, ఇంకా ఏం అవసరం లేదు, ఈ వ్యవస్థ మారడం అవసరం లేదు అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? చివరికి పార్లమెంటరీ రాజకీయ పార్టీలు ఉన్నారా? యథాస్థితి సరిగా లేదు, యథాస్థితి మారవలసి ఉంది, వ్యవస్థ మారవలసి ఉంది అని అనని వాళ్ళు లేరు. అది ఎట్లా మారుతుందని వేరు అభిప్రాయాలు ఉండొచ్చు. అందువల్ల వ్యవస్థ మారాలి, వ్యవస్థ మారుతుంది, వ్యవస్థను మార్చే శక్తులు ఉంటాయి అనే ఆశను నిలిపి ఉంచడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత, బుద్ధిజీవి బాధ్యత, ఆలోచనా పరుడి బాధ్యత, చరిత్ర విద్యార్థి బాధ్యత. పాణి ఒక చరిత్ర విద్యార్థిగా ఈ పుస్తకంలో ఆశను నిలబెట్టే ప్రయత్నం చేశారు. చివరి అధ్యాయం ఈ చర్చలో, 6 నెలల చర్చల్లో చాలా మంది అసలు భారత సమాజం అర్ధవలస, అర్ధభూస్వామ్య సమాజం అని ప్రారంభం కావడమే తప్పు. ఇవాళ అభయ్ కూడా తన 22 పేజీల లేఖలో ఆ మాట రాస్తూ ఉన్నాడు. అందువల్ల పంధానే తప్పు, అందువల్ల మార్గమే తప్పు. నడిచి వచ్చిన 57 ఏళ్ల ప్రయాణాన్ని ఎవరికి వారు రద్దు చేసుకునే, తమ శక్తి యుక్తులన్నీ పెట్టి, తమ రక్త మాంసాలన్నీ పెట్టి నిర్మించి వచ్చిన ఒక మార్గాన్ని తుడిచేసే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు అసలు ఏమిటి పంథ? ఏమిటి అర్ధవలస, అర్ధభూస్వామ్యం అంటే? అర్ధవలస, అర్ధభూస్వామ్య
సూత్రీకరణ ఇవాటికి ప్రాసంగికం అవునా కాదా మరొక అధ్యాయం రాశారు. ఇది పుస్తకం గురించి మరొక 5 నిమిషాల్లో నేను మాట్లాడదలుచుకున్న విషయాలు కూడా పుస్తకం కాకుండా మాట్లాడతాను. 1951 అక్టోబర్ 20న భారత కమ్యూనిస్ట్ పార్టీ అధికారికంగా సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాను అని ప్రకటించింది. సాయుధ పోరాట విరమణ భారతదేశానికి కొత్తదేమి కాదు. అసలు సాయుధ పోరాటాలు కొత్తవి కాదు. సాయుధ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాకనే ప్రారంభం కాలేదు. సంతాళ్ళు 17వ శతాబ్దంలో ప్రారంభించిన సాయుధ పోరాటం, సమ్మక్క సారమ్మ 11వ శతాబ్దంలో సాగించిన సాయుధ పోరాటం, వర్గ పోరాటం అనేక రూపాల వ్యక్తీకరణ పొందేటప్పుడు తప్పనిసరిగా సాయుధ వ్యక్తీకరణ పొందుతుంది. ఎందువల్లంటే అవతలి చేతిలో అధికార వర్గం చేతిలో, పాలక వర్గం చేతిలో ఆయుధాలు ఉన్నాయి. పాలక వర్గం ఆయుధం మీద గుత్తాధిపత్యం వహించింది. కాబట్టి పాలితులు, పీడితులు తప్పనిసరిగా చెయ్యడ్డం పెడతారు, చెయ్యే ఆయుధం చేసుకుంటారు. సాయుధ పోరాటం ప్రతిఘటన సాగుతుంది. ఈ సాయుధ పోరాట ప్రతిఘటన ఎవరైనా ఒకళ్ళు మేము వచ్చి ఆపేస్తాము అంటే ఆగిపోతుందా? ఎవరైనా నిజంగా ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయా? ప్రభుత్వం దిగి వస్తుందా? ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఆ భ్రమలు ఎవరికీ లేవు. కానీ ఈ చర్చల పేరు మీద, ఈ చర్చల సందర్భంగా అనేక ప్రజా సమస్యలు బయటకు వస్తాయి. ప్రజా ఉద్యమ వ్యూహం గురించి, ఎత్తుగడల గురించి, ప్రజా ఉద్యమ గమనం గురించి అనేక అభిప్రాయాలు బయటకు వస్తాయి. అంటే ప్రజా చైతన్య వికాసం జరుగుతుంది అనేదే ఎప్పుడైనా చర్చల గురించిన ఒక అవగాహన. నిజానికి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చర్చల సందర్భము, చర్చల చరిత్ర ఉన్నది. 1995లో మొదటిసారి అప్పటికి చెంచల్గూడ జైల్లో ఉన్న మోడెం బాలకృష్ణ, పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు తమ మీద పెట్టిన టాడా కేసు గురించి హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టులో విచారణ జరిగి జస్టిస్ ఎంఎన్ రావు గారు ఒక తీర్పు ఇచ్చారు 1995 జూలైలో. ఆ తీర్పులో ఆయన ప్రభుత్వమేమో నక్సలైట్లు సమస్య అని వాళ్ళ మీద కేసులు పెడుతున్నది, టాడా పెట్టింది. కానీ ఆయన జస్టిస్ ఎంఎన్ రావు గారు ప్రత్యేకంగా 2 ఆర్థిక శాస్త్ర నిపుణులను ఈ సమస్య మీద పరిశీలించి రిపోర్ట్లు ఇవ్వండి అని అడిగాడు. ఆ రిపోర్ట్లలో ఒకరు రాసిన విషయం, ప్రభుత్వము, పోలీసులేమో నక్సలైట్లను సమస్యగా భావిస్తున్నాయి, కానీ ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు వాళ్ళ సమస్యలకు పరిష్కారం నక్సలైట్ అని భావిస్తున్నారు. కనుక ఇది సమస్యనా పరిష్కారమా తేలవలసి ఉంది. ఇది సమస్య అని ప్రభుత్వం అంటుంది, పాలక వర్గాలు అంటున్నాయి, పోలీసులు అంటున్నారు. ఇది తమ సమస్యలకు పరిష్కారం, ఒక పరిష్కారం, పోనీ ఏకైక పరిష్కారం కాకపోవచ్చు, ఒక పరిష్కారం అని ప్రజలు అనుకుంటున్నారు. కనుక ఇది తేలాలి. ఇది తేలడం కోసం ప్రభుత్వానికి నక్సలైట్లకు మధ్య చర్చలు జరగాలి.